మన అబ్బ బతికిన బతుకు మన నాయన బతకూడదు. మన నాయన బతికి బతుకు మనం బతకూడదు. మనం బతికిన బతుకు మన కొడుకు బతకూడదు. అంటే ఏమని అర్థం అంటే, మన అబ్బ కూలి పని చేసి బతికేవాడు అనుకో, కొడుకు వచ్చేసి కనీసము ఆ అబ్బ కొడుకు అంటే మన నాన్న కనీసము ఫార్మర్గా అంటే రైతు అంటే భూములు పెట్టి దున్ని పంట పండించే అంతవరన్నా కావాలా. ఫస్ట్ మన అబ్బకు భూములు బిట్టు లేకుండా ఓన్లీ కూలికి పని పోతుంటాడు అనమాట. డెవలప్మెంట్ చెప్తాను నేను. అబ్బ తర్వాత నాన్న తర్వాత మనము మన నాన్న ఫార్మర్ కాబట్టి రైతు కాబట్టి మనం వచ్చేసి చదువుకొని కనీసం చిన్న ఉద్యోగస్తున్న కావాలా. సింపుల్గా పెద్ద ఉద్యోగం లేకపోతే సింపుల్గా చిన్న ఉద్యోగస్తున్న చదువుకొని తెలివితేటలు పెంచుకోవాలా. ఆ చదువుకున్న ఆ చిన్న తెలివితేటలతో ఉన్న తెలివితేటలతో మన బిడ్డల్ని ఉన్నత స్థాయికి ఆలోచించి వాళ్ళను ఇంకొంచెం పెద్ద జాబ్లో పెట్టాలన్నమాట. మన బిడ్డలు ఆ విధంగా పెడితే వాళ్ళ బిడ్డలు వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిలోకి అంటే కలెక్టరు, ఎస్పీ, డిఎస్పీ లెవెల్లో ఉండాలి మన బిడ్డలు అనేది ఆలోచించాలి. అట్లా ప్రతి జనరేషన్కు మార్త రావాలి. అది మనం బతికిన బతుకు మన బిడ్డలు బతకూడదు. మన బిడ్డలు బతికిన బతుకు వాళ్ళ బిడ్డలు బతకూడదు. అట్లాగా ఆ విధంగా ఆలోచనతో ముందుకు వెళ్తే మరి ఒక 3-4 జనరేషన్ల కొద్దీ మన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటాం మన వంశం కూడా. ఇది సరేనా? ఓకే.